అమ్మా మొత్తం శాలరీ మీ అకౌంట్కి వేసాను. నా పెట్రోల్ ఖర్చులు ఇంకా రీఛార్జ్కి కావాల్సినవి తీసుకున్నాను. సరే నాన్న. నెక్స్ట్ మంత్ నుంచి ఓవర్ టైం చేస్తానమ్మా. ఈసారి నుంచి ఇంకొంచెం ఎక్కువ మనీ అరేంజ్ అయ్యేలా చేస్తాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు నాన్న. పో కాలు ముఖం గడుకురా, పో అన్నం తిందాం. సరే అమ్మా. నాకు 3000 కావాలండి. దేనికే? ఖర్చులకి. నాకంటూ ఖర్చులు ఉండవా? సరే ఇస్తాను, ఒక వారం రోజులు టైం ఇవ్వు. నాకు ఇప్పుడే కావాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా? టైం ఇవ్వు, అరేంజ్ చేస్తాను. వచ్చిన జీతం అంతా తీసుకెళ్ళి మీ అమ్మ చేతిలో పెట్టమని ఎవరన్నారు? ఇల్లు రొటేషన్ చేయాలి కదా సుజ్జి. చేసిందిలే పెద్ద రొటేషన్. మాకు రాదా రొటేషన్? అది మన పెద్ద బ్రహ్మ విద్య. నాకు పెళ్లి ముందు నుంచి అమ్మకి ఇవ్వడమే అలవాటు సుజ్జి. మార్చుకోవాలి, ఇప్పటి నుండి మార్చుకో. రేయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఆఫీస్ అయిపోగానే డెలివరీ జాబ్ చేస్తున్నాను అన్న. ఆఫీసులోనే అంత అలసిపోతావు కదా, మళ్ళీ డెలివరీ జాబ్ చేయటం అంత అవసరమా? వచ్చే సాలరీ సరిపోవట్లేదు నాన్న, ఖర్చులు కూడా కొన్ని పెరిగాయి అందుకే. సరే వెళ్ళి పడుకోపు. సుజీ, నీకు 3000 ఆన్లైన్ చేశాను. ఇంకేమైనా కావాలంటే చెప్పు, అరేంజ్ చేస్తా. బాగా ఆకలి అవుతుంది సుజ్జి, అన్నం పెడతావా? ఎందుకండి నేను అడిగిన దానికి నో చెప్పకుండా డెలివరీ జాబ్ చేసి మరీ నాకు డబ్బులు ఇవ్వడం? నా శాలరీ మొత్తం మా అమ్మకి ఇవ్వడం కొడుకుగా నా బాధ్యత. మరి భర్తగా భార్య అడిగింది చేయడం కూడా నా బాధ్యతే కదా సుజ్జి. సారీ అండి. సుజ్జి, ఎంతోమంది అబ్బాయిలు డబ్బు విషయంలో భార్యకి తల్లికి మధ్య నలిగిపోతున్నారు. మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి.